హలో నమస్తే, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేనైతే ఫస్ట్ స్ట్రాబెర్రీస్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి కాస్కో నుంచి తెచ్చినవి. మీకు తెలుసా, స్ట్రాబెర్రీస్ మోస్ట్ పెస్టిసైడ్స్ ఉండే ఫ్రూట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే నేను ఏం చేస్తానంటే వామ్ వాటర్లో వెనిగర్ అండ్ బేకింగ్ సోడా 2 యాడ్ చేసి క్లీన్ చేసుకుంటాను. కొందరు ఇలా క్లీన్ చేయకూడదు, 2 ఎసిడిటీ నేచర్ ఉన్నవే అని కూడా చెప్పారు. బట్ నేను ఇలా క్లీన్ చేస్తున్నాను. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కూడా చెప్పండి. నార్మల్ బేకింగ్ సోడాతో ఒకటే క్లీన్ చేసినా కూడా సరిపోతుందా, అది నాకు చెప్పండి. స్ట్రాబెరీస్ తెచ్చుకుంటామే కానీ చాలా త్వరగా పాడైపోతాయి. అందుకే దాన్ని త్వరగా ఏవో ఒకటి చేసుకొని తినాలి. తెచ్చిన వితిన్ 4 to 5 days మ్యాక్స్ లోపల ఏమో ఒకటి చేసుకునేలాగైతేనే ఇంటికి తెచ్చుకోవాలి, లేకపోతే అస్సలు తెచ్చుకోకూడదు. నేనైతే యూజువల్లీ స్మూతీస్ అవి చేస్తాను, అందుకోసమని. లేదు అంటే నేను అబ్బు కలిసి స్ట్రాబెర్రీస్ విత్ న్యూటెల్లా తింటామన్నమాట. ఉత్తవి తినాలంటే అస్సలు తినబుద్ధి కాదు నాకు, కానీ న్యూటెల్లాతో తినడం అంటే చాలా చాలా ఇష్టము. అందుకోసమనే తెప్పించాను మెయిన్గా. అండ్ రోజు పొద్దున పండు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక స్మూతీ తాగివెళ్తుంది అనమాట. ఆ స్మూతీలోకి ఇవి తెప్పిస్తాను. అలా స్ట్రాబెర్రీస్ని క్లీన్ చేసుకొని ఆ వాటర్ని పడేసి మళ్ళీ నార్మల్ వాటర్తో కడిగేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఈరోజు అయితే స్ట్రాబెర్రీ బనానా స్మూతీనే చేస్తున్నాను అనమాట. ఇలా స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను 4 to 5, కొంచెం పెద్ద సైజే ఉన్నాయి కదా, అందుకని ఒక 4 to 5 తీసుకోవాలి ఇవి. అందులోకి నేను నైట్ అంతా నానబెట్టుకున్న ఆల్మండ్స్ ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. యూజువల్లీ పండు సపరేట్గా తింటుంది, లేకపోతే ఇలా స్మూతీలో వేసేస్తాను. ఆ తర్వాత బనానా కూడా కట్ చేసి వేసేస్తున్నాను. ఆ తర్వాత దాంట్లోకి కొంచెం పాలు వేడి చేయరా అని అడుగుతారేమో. యాక్చువల్లీ ఈ పాలు ఏంటంటే ఒక టెంపరేచర్ దగ్గర వేడి చేస్తారంట, ఒక టెంపరేచర్ వరకు. ఆ తర్వాతనే ఇలా క్యాన్స్లోకి వేస్తారు అని నేను విన్నాను. సో ఆ తర్వాత అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఓట్స్ యాడ్ చేస్తాను థిక్నెస్ కోసం అని వేసి ఇంకా మిక్సీలో గ్రైండ్ చేసాము అంటే అది మెత్తగా స్మూతీ లాగా అయిపోతుంది. పాపం రోజు పొద్దునే ఇది తీసుకొని వెళ్తుంది. నేను మీకు చెప్పాను కదా, లేకపోతే పొద్దున వెళ్ళేటప్పుడు దోశలు ఇడ్లీలు, మళ్ళీ స్కూల్లో దోశలు ఇడ్లీలు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత లంచ్, లైక్ రోజుకు 3 పూట్లు అవ్వాల్సింది 4 to 5 times అయిపోతుంది అనమాట లంచ్ టైం, తినడం. సో అందుకని అవి ప్యాక్ చేసి పంపిస్తాను రోజు. ఆ తర్వాత ఇంటికి ఒక స్పెషల్ వచ్చింది. అదేంటి అంటే గోల్డ్ బార్ ఆర్డర్ చేసాము, అదే గోల్డ్ బులియన్ అంటాము. సో అది ఈరోజు డెలివరీ ఉందనమాట. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మేము కాస్కో నుంచి ఆర్డర్ చేసాము. అది ఇంటికి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒకరైతే అడల్ట్ ఉండాలి, వాళ్ళు సైన్ చేయాలి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చేతికి ఇవ్వరు కాబట్టి డెఫినెట్లీ పెద్దవాళ్ళు ఉండాలి ఇంట్లో. కొంచెం భయం వేసింది ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి అంటే, బట్ లక్కీగా అది సేఫ్గా వచ్చింది కాబట్టి. అండ్ ఆల్సో కాస్కో అంటే ట్రస్ట్ వర్తీ కాబట్టి అందులో ఆర్డర్ చేసాము. బట్ స్టిల్ ఎక్కడో మూల కొంచెం భయంగానే ఉన్నింది. ఇది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, సేఫ్గా వస్తుందా ఏంటి అని చాలా డౌట్స్ ఉండే. బట్ ఆర్డర్ చేసిన తర్వాత ఇలా మంచిగా ఫెడెక్స్ ప్యాకేజ్లో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ సైన్ అయితే అడల్ట్ సైన్ ఉండాలి, వాళ్ళు తీసుకున్న తర్వాతనే అది మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఫెడెక్స్ దాంట్లో మనకి ఏమొచ్చింది అంటే ఒక సర్టిఫికేట్ లాగా వస్తుంది, అండ్ గోల్డ్ కాయిన్ ఆర్ బార్ బులియన్ వాట్ ఎవర్ చూసే అది కూడా వస్తుంది. ఓపెన్ చేసేంత వరకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉండే, ఎలా ఉంటుందో ఏంటో అని. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఫస్ట్ టైం, నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు ఆర్నమెంట్స్ కొనడమే కానీ బార్డ్స్ కొనడం ఇలాంటివి ఎప్పుడూ లేవు. సో ఎలా ఉంటుందో ఏంటో అనే ఎగ్జైట్మెంట్ అని ఉండే. ఫైనల్లీ దీన్ని లోపల ఓపెన్ చేస్తే దీని కార్డ్కి ఇలా అటాచ్ చేసి ఉందన్నమాట. దీన్ని అయితే నేను ఓపెన్ చేసి చూడలేదు, కానీ పైనుంచే కనిపిస్తుంది కదా. సో దీన్ని ప్యూరిటీ అవన్నీ కూడా వాటిపైన రాస్తారు. 31.1 grams అని ఉంటుంది అనమాట అక్కడ. యూ కెన్ సీ దట్. యాక్చువల్లీ దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, ఆర్ గోల్డ్ బార్స్ ఉన్నాయి. లైక్ మేము తీసుకున్నది అయితే సూజీ, బట్ కాస్కోలో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి, అది చెక్ చేసి తీసుకోవాలి. మైక్ అయితే పెట్టా, మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను. హలో. సో మీ అందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా, నేను గోల్డ్ కాయిన్ కొన్నాము అని చూపించి ఉంటాను కదా. సో మేమైతే 1 ounce అది కొన్నాము. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, నేను కొన్ని ఎంక్వైరీ చేసుకున్నాను, నేను కొన్ని తెలుసుకున్నాను, అండ్ మా ఆయన కొన్ని రీసెర్చ్ చేశారు. బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, కెనడాలో ప్రైస్ ఎక్కువనా, ఇండియాలో ప్రైస్ ఎక్కువనా అని చెప్పేసి. ఇండియాకి వచ్చేటప్పుడు ఎలా తీసుకొని వస్తారు కెనడా నుంచి, లేదంటే కెనడాలోనే ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఇలాంటి బేసిక్ డౌట్స్ ఉంటాయి. ఇంకేం చెప్పాను నేను, అవి ఆన్సర్ చేద్దాం అనుకున్నాను నేను. కోర్స్ ఎవరు అడగలేదు, బట్ మేబీ మీకు హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మాత్రమే కెనడాలో ఉండే పీపుల్కి. అండ్ నేను చెప్పేది కరెక్ట్ అయి ఉండొచ్చు, తప్పు అయి ఉండొచ్చు, బట్ మీరు మీ ఓన్ రీసెర్చ్ అయితే డెఫినెట్లీ చేయండి. దాని తర్వాత నేను చెప్పే దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా, ఎవరైనా తెలిసి ఉంటే, బాగా నాలెడ్జ్ ఉంటే కూడా ప్లీజ్ టు షేర్ ఇన్ ద కామెంట్ సెక్షన్.
అండ్ యా, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ అని చెప్పేసి. సో 1 ounce తీసుకున్నాం కదా, అంటే 31.1 grams వస్తుంది, విచ్ ఈజ్ అరౌండ్ ఎంత పడింది? 5,690 పడింది మేము కొన్నప్పుడు. ఎగ్జాక్ట్గా $5,680 కరెక్ట్గా $5,690 పడింది అనమాట. ఇండియన్ కరెన్సీలో అప్పటికి ఎంత ఉంది? వెయిట్ నేను చూస్తాను. అండ్ యాక్చువల్లీ కెనడాలో గోల్డ్ కాయిన్స్ మీద నో ట్యాక్స్ అనమాట. యాక్చువల్లీ అదొక గుడ్ థింగ్ ఇక్కడ. ఐ డోంట్ నో మరి అదర్ కంట్రీస్ కానీ, బట్ ఇక్కడైతే గోల్డ్ బార్స్ కొంటే నో ట్యాక్స్. సో వాట్ ఎవర్ ద గోల్డ్ బార్ ప్రైస్, దట్స్ ద ప్రైస్, ఫైనల్ ప్రైస్. యాక్చువల్లీ నేను ప్రైస్ ఎంత పడిందో చెప్పి దాని తర్వాత ఇది మాట్లాడదాం అనుకున్నాం. గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో నేను స్క్రీన్ పైన రాస్తాను చూడండి. మేము అప్పుడు కొన్నప్పుడు ఇది మేము డిసెంబర్లో తీసుకున్నాము, ఎందుకంటే ప్రతి బర్త్డేకి మేమిద్దరం కలిసి ఏదో ఒక గోల్డ్ థింగ్ మీద సేవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందుకని డిసెంబర్లోనే నా బర్త్డే టైంకి ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడైతే మాకు అంత పడింది. ఆ ప్రైస్ ఇక్కడ రాస్తాను చూడండి. దానికి తగ్గట్టు అప్పుడు కరెన్సీ ప్రైస్ INR ఎంత ఉంది అనే దాన్ని బట్టి రాస్తాను. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే గోల్డ్ మీద ఇక్కడ ఏది కొన్నా కానీ GST HSTలు ఉండవు, అంటే ట్యాక్స్ ఉండదు అనమాట. నాట్ ఆల్ ద గోల్డ్ జ్యువెలరీ మీద ఉంటుంది, బట్ ఈ గోల్డ్ కాయిన్స్ బార్స్ మీద ఉండదు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో వాటి మీద అయితే ఉండదు. తర్వాత మేము ఎక్కడ తీసుకున్నాము అంటే ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అనేది అయితే చెప్తాను. ఇక బ్యాంక్స్ కానీ మనమైతే కాస్కోలో ఉన్నాం దాన్ని. సో కాస్కో ఎందుకంటే రిలయబుల్, తెలిసినది కదా. ఏ బ్యాంక్స్? ఆల్ ద బ్యాంక్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, సో వాటిలో తీసుకోవచ్చు. వాటిలో కూడా ఉంటాయి. అండ్ మేమైతే కాస్కోలో తీసుకున్నాము, ఎందుకంటే కంపారిటివ్లీ బ్యాంక్స్ కంటే కాస్కోలోనే తక్కువ వస్తుంది. బ్యాంక్స్లో మేము చూసినప్పుడైతే, అంటే ప్రజెంట్ చూస్తూ ఉంటే ఇప్పుడు మేము చేస్తుంటే అది 7,100 200 అరౌండ్ చూపిస్తుంది, లైక్ సేమ్ 1 ounceది. అదే కాస్కోలో అయితే 6,000 అట్లీస్ట్ 200 డిఫరెన్స్ చూపిస్తుంది బ్యాంక్స్కి దీనికి. తేడా ఏమో తెలియదు కానీ, బట్ కాస్కోలో తక్కువ చూపిస్తుంది, అది బ్యాంక్స్లో కొద్దిగా ఎక్కువ ప్రైస్. ఎగ్జాక్ట్. కాస్కోలో అయితే చాలా తక్కువ చూపిస్తుంది, 6,500 సంథింగ్ ఎంతనో చూపిస్తుంది. అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. అదొక రీజన్ అనమాట మేము కాస్కోలో తీసుకోవడానికైతే. అండ్ ప్రోడక్ట్ కూడా కంపల్సరీ ప్యూరిటీ ఉంటుంది, 99.9% ప్యూరిటీ ఉంటుంది అనమాట ఇప్పుడు మేము తీసుకునే గోల్డ్ అయితే. అండ్ షిప్పింగ్ కూడా వాళ్ళు మంచిగా చేస్తారు, కొంచెం ట్రస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కాస్కోలో తీసుకుంటే 2% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇది మా ఆయనకి తెలుసో తెలీదో నాకు తెలీదు. 2% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది, అదొక అడ్వాంటేజ్ అండి. సో మేమైతే కాస్కోనే ప్రిఫర్ చేసాము. తర్వాత ఇంకొక మెయిన్ థింగ్, మేము కాస్కోలో గోల్డ్ బార్ తీసుకోవడానికి కారణం ఏంటి, గోల్డ్ ఐటమ్స్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటే, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ 22 క్యారెట్ 24 కంటే కూడా 18 క్యారెట్స్ అండ్ మిక్స్డ్ దొరుకుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనం ఇక్కడ కాస్కో కానీ వేరే ఏమైనా జ్యువెలరీ షాప్స్కి వెళ్ళాము అంటే. అలా కాకుండా మేము గోల్డ్ కొనాలి అంటే, మీరు లాస్ట్ టైం చూసుంటారు మేము మలబార్కి వెళ్ళాము, అది మేము టొరంటో ట్రిప్ వెకేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ప్రతిసారి అక్కడికి వెళ్ళలేము కదా. ఇన్ కేస్ మేము ఇండియా వచ్చే ప్లాన్స్ ఉంటే ఇండియాలో ఇది ఇచ్చేసి మేము దానికి గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవాలి అనేది మా ప్లాన్. అంతేనా? కరెక్ట్. సో జనరల్గా కెనడాలో ఎట్లుంటుందంటే, వాట్ ఎవర్ ద ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంతకే ప్రైస్ తీసుకుంటారు. కాయిన్ మేము ఎక్స్చేంజ్ చేసుకుంటే, లెట్స్ ఈరోజు నేను 7,000 ఉంది, నేను 5,600 కొన్నా, ఈరోజు వెళ్ళి నేను గోల్డ్ పర్చేస్ చేశాను అంటే ఐ విల్ గెట్ $7,000 ఫర్ దట్ కాయిన్. గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా, సో అదొక బెనిఫిట్ ఉంది. అండ్ ఇంకొక క్వశ్చన్, ఇండియా వచ్చేటప్పుడు ఎలా క్యారీ చేస్తారు, కస్టమ్ డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది కదా అని చెప్తే, దాని గురించి కూడా మేము రీసెర్చ్ చేసాము. అదేంటంటే ఇండియా తీసుకెళ్ళేటప్పుడు పర్ పర్సన్కి మేల్ అయితే 20 grams క్యారీ చేయొచ్చు గోల్డ్ బిస్కెట్స్ ఇలాంటివి అయితే. అదే మేల్ అయితే 40 grams క్యారీ చేయొచ్చు, అదే ఫీమేల్ అయితే 20 grams క్యారీ చేయొచ్చు అని చెప్పేసి చాలా చోట్ల చెప్తున్నారు. ChatGPT గూగుల్లో అడిగినా కూడా అదే చెప్తున్నారు. సో అదే ధీమాతోనే తీసుకున్నాం. ఒకవేళ ఇంకొక థింగ్ ఏంటంటే, గోల్డ్ ప్రైజెస్ ఇప్పుడు ఎలా పెరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. ముందు తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు తీసుకున్నా కానీ మేము ముందు
ఎప్పుడు వస్తామో తెలియదు. వచ్చినప్పుడైతే మేము ఆ ప్రైస్కి తీసుకునే బదులు ఎలాగో అదే ట్యాక్స్ కట్టచ్చు కదా, కస్టమ్ డ్యూటీ కట్టచ్చు కదా, ఆ డబ్బులే కస్టమ్ డ్యూటీ కడతాము, ఎలా అయినా ఒకటే కదా అన్నట్టు ఆలోచించి తీసుకున్నాము. అది కూడా ఒక రీజన్ అనమాట ఇప్పుడు తీసుకోవడానికి తక్కువ ఉన్నప్పుడు. అండ్ ఇంకొక విషయము, ఒకవేళ మనము ఇక్కడే కెనడాలోనే గోల్డ్ కొనాలి అనుకుంటే, గోల్డ్ ఆర్నమెంట్స్ కొనాలి అనుకుంటే డైరెక్ట్ స్టోర్కి పోయి ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్లో మనం గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు సేమ్ ప్రైస్కి, సేమ్ వాల్యూకి. సో అది అలా ఆలోచించాం బేసికలీ, అంతేనా? సో యా, ఐ హోప్ అన్ని డౌట్స్ క్లియర్ చేసా అనుకుంటున్నాను. ఐ మీన్ నాకు తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేసా అనుకుంటున్నాను. మా ఆయనకు తెలిసింది మా ఆయన షేర్ చేశాడు. మా ఇద్దరి నాలెడ్జ్ అట్లా ఒక్కొక్కసారి మిస్ మ్యాచ్ అవుతూ అలా జరిగిపోతూ ఉంటుంది. బేసికలీ యా, మేము ఇది గుడ్ టైం అనుకొని పర్చేస్ చేసాము. అండ్ ఆర్నమెంట్స్ ఎలాగో కొనలేము కాబట్టి ఇలా బిస్కెట్స్ ఆర్ గోల్డ్ బార్స్ రూపంలో సేవ్ చేయడం బెస్ట్ అనుకున్నాము. అండ్ మేమిద్దరం ఏం బిలీవ్ చేస్తామంటే మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆర్ సేవింగ్ మేము గోల్డ్ రూపంలోనే ఉంటుంది, మాకు అదే వర్కౌట్ అవుతుంది అని మేము ట్రస్ట్ చేస్తాము. ఇక్కడ హౌసెస్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి యూనో. సో అది ఇప్పట్లో తీసుకునేలాగా అయ్యేలాగా కూడా లేదు. లైక్ 1 million ప్లస్సే ఉన్నాయి, $1 million ప్లస్, తక్కువ అసలు రావట్లేదు. సో నేనే మాట్లాడుతున్నాను అనుకుంటారు. సో హౌసెస్ మన వీసాల బట్టి వాటన్నిటిని బట్టి ఆలోచిస్తే హౌస్ ఇప్పట్లో అయ్యేలాగైతే లేదు. సో దాని బదులు మేము గోల్డ్ మీద సేవ్ చేద్దాం అనుకొని తీసుకున్న మెయిన్ రీజన్ అయితే అదే, గోల్డ్ కొనడానికి కూడా. సో యా, అది నేను మీకు కొన్ని చెప్పాలి అనుకున్నాను వాటి గురించి. అయితే నేను ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఎప్పుడు చెయ్యను, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు గోల్డ్ కలెక్షన్ కూడా చూపించాను, ఎందుకంటే ఫర్ ద ప్రైవసీ ఆర్ సెక్యూరిటీ రీజన్స్. ఇది ఎప్పుడో చేసిండే వీడియో, ఇది కూడా మేము ఆల్రెడీ లాకర్లో పెట్టేసి వచ్చాము, ఎందుకంటే అపార్ట్మెంట్స్లో సేఫ్టీ కూడా మనకు కొంచెం తక్కువే ఉంటుంది కదా, ఎందుకు వచ్చిన రిస్క్లే అన్నట్టు మేము ఎప్పుడు లాకర్లోనే పెట్టేస్తాము. అండ్ దెన్ నేను ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉంటే కరెక్ట్ టైంకి నాకు ఒక యాడ్ వచ్చింది, అదే బాత్ అండ్ బాడీ వర్క్స్. ఇంట్లో బాడీ వాష్ అయిపోయిందని స్టోర్కి వెళ్ళి ఎలాగో తెచ్చుకోవాలి అనుకుంటున్నాము. అయితే కరెక్ట్ నాకు ఇది టైంకి కనిపించింది అనమాట. ఆ తర్వాత నేను ఇన్స్టాలో బోల్డన్ని రీల్స్, యూట్యూబ్లో చూసి ఏ స్మెల్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి అవి ఆర్డర్ పెట్టుకున్నాను. యూజువలీ ఇది ఒక్కొక్కటి $19 అలా ఉంటుంది అనమాట, $17 to $19 ఈచ్. బట్ ఆఫర్లో ఏంటి అంటే 5 for $35 అలా వస్తున్నాయి. అంటే $17 to $19 ఉండేవి $7కే వస్తున్నాయి ఒక్కొక్కటి. నాకు అసలు బెస్ట్ టైం అనిపించింది. ఎలాగో ఇంట్లో బాడీ వాష్ అయిపోయింది, నేను ఇంకా వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. అంతలోపలే నాకు ఇవి కనిపించాయి. సరే తెచ్చుకొని ట్రై చేద్దాము, ఏవైనా బాగున్నాయి అంటే మళ్ళీ రిపీటెడ్గా వాడచ్చు కదా అని చెప్పేసి ఆన్లైన్లో అంతా సెర్చ్ చేసి ఏ స్మెల్స్ బాగుంటాయా అని చెప్పేసి ఇవి తెప్పించుకున్నాను. దీంట్లో ఒకటైతే ట్రై చేస్తున్నాను, ఆ పర్పుల్ది ఉంది కదా, అదైతే డెఫినెట్లీ ట్రై చేస్తున్నాను. అది 1000 Wishesది, చాలా చాలా బాగుంది స్మెల్ అయితే. అండ్ దాంతోపాటు నేను అవి ఆర్డర్ చేసి పెట్టుకుంటుంటే పండు అమ్మ శానిటైజర్స్ కూడా 6 for $12 ఉన్నాయన్నమాట. అంటే 6 వస్తాయి $12కి. అవి కూడా యూజువల్లీ $5 to $7 ఉంటాయి, బట్ ఆఫర్లో $2కే వస్తున్నాయని అవి కూడా తీసుకున్నాను. అంతే, ఇంకా ఫ్రీ షిప్పింగ్ వచ్చింది. ఆ తర్వాత ఏమో ఇంకా డాలరామాకి వెళ్ళి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్ డేస్లో తీసుకున్న వీడియోస్, ఒకే రోజులో తీసుకున్నవి కాదు. మళ్ళీ నేను ఊరికే షాపింగ్ చేస్తున్నా అనుకుంటారేమో. అసలు ఈ మధ్య కాలంలో ఫిజికల్గా స్టోర్కి అయితే షాపింగ్కి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఏమైనా అవసరం ఉంటేనే కదా, నేను ఎక్కువ అతిగా ఏం కొనను, ఏమైనా అవసరం ఉంటే తీసుకుంటాను. డాలరామాకి వెళ్ళామంటే కళ్ళు ఇట్లా జిగేలమంటూ ఉంటాయి. ఎంత క్యూట్ అండ్ ఎస్థెటిక్ స్టఫ్ పెట్టారో నాకైతే ఎంత నచ్చాయి అంటే అవి చూసే తీసుకోకుండా ఉండలేము. మీరు చూడండి మీరే, ఎంత క్యూట్గా ఉన్నాయి. ఎస్థెటిక్ లవర్స్కి అయితే అసలు ఇంకా కళ్ళు ఇక్కడ నుంచి పక్కకు పోవు, అంత బాగున్నాయి. అండ్ ఇక్కడ కలెక్షన్ సీజన్కి తగ్గట్టు మారుస్తూనే ఉంటారు. నేను ఎస్పెషల్లీ సెరామిక్వి నాకు చాలా చాలా నచ్చుతాయి, సెరామిక్ ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ ఇలాంటివి. అండ్ ఇవి ఇంకా ఎంత ఎస్థెటిక్గా అనిపించాయి అంటే దీంట్లో ఏవైనా తీసుకోవాలి అని చెప్పేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ కప్స్ అనమాట. అండ్ ఈ ప్లేట్ నేను ఆల్రెడీ ఒక క్రాఫ్ట్ కోసం అని తీసుకున్నాను, అది నేను మీకు షేర్ చేస్తాను. ఈ మధ్య కాలంలో ఏవైనా కానీ చెక్స్ కానీ చెర్రీస్ కానీ ఆర్ లెమన్ ప్రింట్స్, వాటర్ మెలన్ ప్రింట్స్ వాటిపైన వస్తున్నాయి అంటే అవి చాలా హిట్ అయిపోతున్నాయి. అండ్ ఈ ప్లేట్ అయితే ప్లాస్టిక్ది, మిగతావన్నీ కూడా నేను చూపించేవి సెరామిక్వి. ఇవేమో ఒక బాక్స్ చూసాను అనమాట, ఏదైనా చట్నీస్కి అట్లా పెట్టుకోవడానికి ఉంటుందా అని చెప్పేసి. పైన సిలికాన్ మూత.
బట్ ఈ గిన్నె మాత్రం చాలా బాగుంది. ఐ మీన్ బౌల్ మాత్రం చాలా బాగుంది. కానీ నేనైతే దేనికి తీసుకోలేదు. ఇప్పుడైతే ఏం అవసరం లేదు కదా అని చెప్పేసి. ఐ థింక్ దీంట్లో ఎగ్స్ అవి స్టోర్ చేసుకుంటారని కూడా, ఐ మీన్ స్కూల్కి అలా తీసుకెళ్ళాలి అనుకుంటే దాంట్లో పెట్టుకోవచ్చు అనుకుంటాను. నేనైతే తీసుకోలేదు అది. బట్ ఈ బాక్స్ ఉంది కదా, ఇలాంటిది ఒక బాక్స్ తీసుకున్నాను. లాస్ట్లో చూపిస్తాను నేను ఏమేమి పర్చేస్ చేశాను డాల్రామాలో అని చెప్పేసి. ఎందుకంటే అవి మేబీ మీకు యూజ్ అవ్వచ్చు ఆర్ యూజ్ అవ్వకపోవచ్చు. బట్ చాలా క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ తీసుకున్నాను. డాల్రామాలో నాకు అన్నీ నచ్చుతాయి. కాకపోతే నాకు నచ్చింది ఏంటి అంటే ఫుడ్. నేను అస్సలు ఫుడ్ జోలికే పోను డాల్రామాలో ఎప్పుడు వచ్చినా కానీ. ఫుడ్ నేను తీసుకోను, పిల్లల్ని తీసుకొనివ్వను. ఫుడ్ మాత్రం టోటలీ అవాయిడ్ చేస్తాను. ఎందుకో నాకు అది కొంచెం లో క్వాలిటీ ఉంటాయి ఫుడ్ అనేది ఫీలింగ్. అండ్ ఈ క్యూట్ సెరామిక్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. అసలు ఇక్కడికి వస్తే తీసుకోకుండా వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఈ బౌల్ కూడా, కాకపోతే ఇది కొంచెం పల్చగానే ఉంది. దీంట్లో ఫ్రూట్స్ అలా పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ చూసి అలా పెట్టాను అనమాట. నాకు ఎలాగో ఫ్రూట్స్కి వేరే బౌల్ ఉంది కదా అని చెప్పేసి. అన్ని కలర్ఫుల్ స్టఫ్ అండ్ గాజువి ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ సెక్షన్లో చూసినట్టు అలా బయటకు వచ్చేసాము. ఎందుకంటే మనకి ఎలాగో పడదు కదా ఆ సెక్షన్ అని చెప్పేసి ఇంకా బిల్లింగ్ చేయించుకున్నాము. అండ్ ఫైనల్గా నేనేం తీసుకున్నాను నేను మీ అందరితో షేర్ చేస్తాను. ఈ చిన్న హాల్తో ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఈ క్యూట్ సిరామిక్ కప్స్ ఎంత బాగున్నాయంటే దానిపైన హార్ట్ షేప్ వచ్చి అసలు నాకు చూడగానే తీసుకోవాలి అనిపిస్తూనే ఉంది. కలర్స్ ఎక్కడుంటే నా కళ్ళు అటువైపు వెళ్ళిపోతాయండి. నేను మీకు చూపిస్తాను ఏ కలర్స్ తీసుకున్నాను అని కూడా. ఆ తర్వాత పండు తన బెడ్రూమ్ని డెకరేట్ చేసుకోవాలని చాలా డేస్ నుంచి అనుకుంటూ ఉంది. దానికోసమని కొన్ని క్లిప్స్ కావాలి, హ్యాంగింగ్ లైట్స్వి అంటే అవి తీసుకున్నాను. ఆ తర్వాత ఈ ఐప్యాడ్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను. 4 వస్తాయి దాంట్లో. సో అవి ట్రై చేద్దామని చెప్పేసి. అండ్ ఈ జల్లెడ లాంటివి తీసుకున్నాను. పోహా ఇలాంటివి తీసుకున్నప్పుడు బాగుంటుందని. బాగా స్టడీగా ఉంది, బాగుంది. క్వాలిటీ కూడా ఇట్ ఈస్ వెరీ నైస్ అనిపించింది నాకు. అండ్ దెన్ నేను ఈ ఐస్ రోలర్ కూడా ఎన్ని రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. కరెక్ట్గా టైంకి దొరికింది. సో అందుకని ఈ ఐస్ రోలర్ కూడా తీసుకున్నాను. దాంట్లో ఐస్ ఫ్రీజ్ చేసుకొని మంచిగా పెట్టేసుకోవచ్చు అనమాట ఫేస్ మీద పొద్దున పూట అలాగా. వింటర్లో కాదులేండి, సమ్మర్లో. అండ్ ఈ బాక్స్ తీసుకున్నాను లైక్ పన్నీర్ అది పెట్టుకోవడానికని. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఎన్ని బాక్సులు ఉన్నా తక్కువే. అండ్ ఈ డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా అవి కూడా తీసేసుకున్నాను. కొన్ని బల్బ్, బ్యాటరీస్, అవి ఇవన్నీ ఎసెన్షియల్స్ అవన్నీ తీసుకున్నాను ఇంటి కోసంలేండి. అండ్ నేను ఫస్ట్ టైం మేకప్ ట్రై చేస్తున్నాను. అది కూడా వెట్ అండ్ వైల్డ్ కాబట్టి ట్రై చేస్తున్నాను. వేరే ఏది ముట్టుకోను. నేను ఇంకొక టచ్ అయింది ఏంటి అంటే మేకప్. డాల్రామాలో మేకప్ కానీ ఆర్ ఫుడ్ ఐటమ్స్ కానీ నేను ముట్టుకోను. కప్స్ అన్నాను కదా, ఈ కప్పు చూడండి ఎంత క్యూట్ కలర్లో ఉందో. అంటే పర్పుల్ ప్లస్ గ్రీన్ అనమాట. దానిపైన హార్ట్స్ వచ్చాయి. అండ్ ఇది ఆరెంజ్ అండ్ బ్లూ అండ్ ఇవి ఎల్లోవి 2. ఈ 4 ఉన్నాయి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను చూసినప్పుడు ఈ 4 ఉన్నాయి. ఈ 4 నా కోసమే ఉన్నాయి అనుకొని తీసుకొని వచ్చాను అనమాట చట్నీస్ అలా వేసుకోవడానికి. అండ్ దెన్ ఈ అవకాడో బౌల్, దీంట్లో కూడా ఏమైనా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను మా ఆయన అడిగాను, ఇది మనకి దేనికైనా యూజ్ అవుతుందా అంటే దేనికో దానికి పెట్టచ్చు, క్యూట్గా ఉంది కదా తీసుకో అన్నారు. అందుకని తీసుకున్నాను. ఇంకా ఈ ఐస్ రోలర్ ఇవన్నీ మీరు చూస్తుంది. ఆ పక్కన అయితే ఇడ్లీ సాంబార్ వేసుకోవడానికి కప్పు చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి అది తీసుకున్నాను. సో మొత్తానికి నేను ఇన్ని తీసుకున్నాను. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకే వస్తాను. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.